1 2 3 4 why not shake your booty అమ్మమ్మో పిచ్చ బ్యూటీ అరే కమ్ కమ్ దానా తోటే ఈ పోట్ గాడికి నో పోటీ ఓకే లవ్ 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 ఆఫ్టర్ లవ్ హాట్ స్టవ్ నో టెన్షన్ బేబీ నువ్వు నా పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనకం బేబీ జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. సో ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. హే చల్లో చల్లో ఆమే గాడి చల్లో ఆరే సంత చల్లో హమేషా బచ్చే వలపుల్లో ఆ కొలంబియా కొకేన్ వలలా అరేబియా సంద్రం వలలా గెలీలియో రోడ్ సికలలా మిసిసిపి నదిలో చేపలా ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. Now it's time to welcome our very own laughing star, travel star నాగ్ బాబు గారు. విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు ఒక టీం చేసిన సూపర్ స్కిట్ ని ఇంకో టీం చేసి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి మన జబర్దస్త్ టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సార్ ఇంకో జాబ్ ఉంది చేస్తారా? ఏంటి సార్? చిప్పి అట్లో ఏదైనా చేస్తాను సార్. చిప్పు సముద్రంలో ఆగిపోద్ది కదా, దిగి తోసేయాలి. ఈ చిన్నరాజు నన్ను పెళ్లి చేసుకోవట్లేదే. రాజు అంటే ఆ రాజు తమ్ముడు. ఒక్క నిమిషం ఉండు. ఏ నువ్వు అమృతం తాగలే తెగ శివరింగ్ అయిపోతున్నావు. సిగ్గుమా లేదు నీకు ఇంకా? రే చంటి మెల్లిగా చెక్కొచ్చు కదరా, నొప్పిగా ఉందిరే. జబర్దస్త్ ఎర్రి పప్ప అంటే మనందరికీ గుర్తొచ్చేది గెటప్ శ్రీను. ఎరి పప్పా సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ. మాయ గారు వచ్చారు, కాళ్ళు నమస్కారం పెట్టుకో. ఆడి అంటే అతి మర్యాద. ఫస్ట్ ఆడిగాడి పెట్టుకోగానే ఆవిడ పెట్టడు. నా మామయ్య గారు పెట్టు, మామయ్య గారు పెట్టు. థ్యాంక్స్ ఆలిట్రా. అది కదా అడగ మర్చిపోయిన అల్లుడు గారు ఏం మారేరా? ఆడెందుకు మారుతాడండి? డాక్టర్కి ఏమైనా చూపిద్దామండి. చూపించాను డాక్టర్ కి. ఏమన్నారు? గెటప్ సీను అంటున్నారు. అంటే ఆడిని ఎవడు మార్చలేరంట. ఇదేంటండి చిత్తు? అదేంటి ఆడు మారితే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించాం అనుకుంటున్నా. ఆడు మారట్లేదు, నేను కొట్టించుకోవట్లేదు. మీరు తీయించుకోవడం ఉండదు, పెంచుకోవడమే. అమ్మాయి అబ్బాయి కాపురంలో కొంచెం చంద్ర తక్కువ కదండి. చంద్ర అంటే అది స్పైసీ లేదట కదా. నీకేం తెలుసు మామ? అందరు తెలిసిద్దరు ఎరి పాప. నువ్వు పెద్ద ఏమన్నా లోకల్ ఎక్కడువా? నేను ఎర్రిపాపని కాదు, కండెర్రిపాప. ఇది మారడనుకుంటాం ఇంకా. మారడు, దాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎప్పుడు కష్టపెట్టేది ఉండదు. వీడు అన్ని తండ్రి పోలికలు. నా పోలికలు వచ్చుంటే బాగుపడాడు. ఈ పాటికి 5-6 సెటప్లు పెట్టాడు. నా పోలికలు రాలా ఇడికి. రాదా ఇట్రా. ఎందుకురా తనలా ఇబ్బంది పెడతావు? ప్రేమ ప్రేమ చూపిస్తున్నాన్న. ఆ చూపించేది ఏదో గదిలో చూపించుంటే బాగుండేది కదా. వద్దు, ఎవరు చూడరు కదా అప్పుడు. ఇప్పుడు మళ్ళీ అదే గెటప్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు గెటప్ శ్రీను అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆఫీస్ అన్నారు, ఇంటర్వ్యూ అన్నారు. సారీ, రాంగ్ అడ్రస్ కి వచ్చాను. హలో 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 సార్, సార్ మీరు కరెక్ట్ అడ్రస్ కి వచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓ ఇదే ఆఫీస్? ఇలాంతా ఎవరు? మా స్టాఫ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీసా? ఓహో, ఏంటి ఇలా కింద కూర్చున్నారు? అంటే మా బాస్ కొత్త సిస్టమ్ పెట్టాడు ఇక్కడ. మరి అవన్నీ పాతుకున్న సిస్టమ్స్. సిగ్గుమా లేదు నీకు ఇంకా? అలవాటైన ప్రాణం కదా సార్, ఆపుకోలేక వచ్చేస్తున్నాయండి. ఆత్మ ఆత్మ అండి, ప్రేతంలో తిరుగుతుంది ఆటో. ఇదేంటిదంతా? పెద్ద కథ అది. మరి రాజమౌళికి ఇవ్వచ్చు కదా, పార్ట్ 1 పార్ట్ 2 తీసేస్తారు. దరిద్రుడా, నీ బతుకు చేయడా? నువ్వు మనిషివా దున్నపోతువా? కాదు, చచ్చిపోయావు ఆల్రెడీ. ప్రతి ఒక్కరు కిందికి వెళ్ళి పైకి వస్తారు కదా, అందుకే సింబాలిక్ గా చూపించాం. ఓ కింద నుంచి పైకి ఎదగాలని. సెల్లర్ లో పెట్టవలసింది ఆఫీసు. చంపేయచ్చు ఇంకా, చంపడమే ఆలస్యం.
ఇంటర్వ్యూకి వచ్చావా? అవునండి. ఓం నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ, ఓం నమో శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ వెంకటేశాయ, నమ శివాయ, సార్ ఓం నమ శివాయ. ఇది తీసుకోండి సార్. రామ్ ప్రసాద్ వశిష్ఠ గోత్రం సార్. ఎందుకు అర్చన చేయండి సార్. నేను అర్చన చేయట్లేదు, నా టెన్షన్ పోవడానికి నా దేవుళ్ళని ఇష్టదైవాలను ప్రార్థించుకుంటా. ఓం నమ శివాయ. బాగా టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. అవును, మీరేంటి ఇంత ఫీల్ ఫ్రీగా ఉన్నారు? మనకి ఇంటర్వ్యూ బాగా అలవాటేనండి. అవునా? అంటే మరి ఇన్ని ఇంటర్వ్యూకి వెళ్తే మీకు జాబ్ రాలేదా? జాబ్ వచ్చింది సార్. జాబ్ వచ్చిందా? మరి ఎందుకు మానేశారు? నైట్ షిఫ్ట్ అని మానేశాను సార్. సార్ ప్లీజ్ ఒక పని చేయండి సార్, ఆ జాబ్ ఎలాగో మీరు మానేశారు కదా, నాకు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. కష్టమే చేయలేదు. లేదు సార్, ఎంత కష్టం నేను చేస్తాను సార్, ప్లీజ్ సార్. పక్క పక్క సార్. సాలరీ ఎంత సార్? శాలరీ ఒక 5,000 ఇస్తారు భయ్యా. 5,000? మరి చీప్ గా 5,000 ఏంటి భయ్యా? మరి లేకపోతే ఏటీఎం దగ్గర వాచ్మెన్ ఎంత ఇస్తారు? ఏటీఎం కాడా? బీటెక్ ఇక్కడ, ఎంటెక్ ఇక్కడ. ఎంటెక్ నువ్వు కాబట్టి జాబ్ ఖచ్చితంగా నీకే వస్తుంది భయ్యా, బీటెక్ రాదు. టెన్షన్ పడద్దు. దీనికి బీటెక్ ఎంటెక్ కాదు, టాలెంట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ నా దగ్గర లేదు భయ్యా. సర్టిఫికేట్ లేదా? నా దగ్గర జిరాక్స్ తీసుకుంటాను, చెప్పుతో కొడతాను. టాలెంట్ సర్టిఫికేట్ కాదు, లోపల ఉండాలి. ఆపండి రా బాబు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. దేనికి ఇచ్చారు? ఇంటర్వ్యూకి వచ్చాం సార్. బస్సుకి రాలేదా? సార్ కొంచెం కంట్రోల్ ఉన్నాను సార్. మీరు? నేను ఆఫీస్ లోనే ఉంటా సార్. ఇతనేనండి మనకి ఇంటర్వ్యూ చేసేది మా బాస్. ఇలాంటి జాబ్ ఎలా చేస్తున్నారు ఎంతకి? ఇంకానే ఫ్రంట్ చెంపలేదు. సంతోషం. మీకు చెంపనా? ఇంటర్వ్యూ చేద్దామా? దండి సార్. సార్ సార్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నది సార్. అవునా? అయితే మొత్తం చెక్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఆ సిస్టమ్ చాలా స్లోగా నడుస్తుంది. అవునా? చాలా స్లోగా. అది ఏంటి సార్? ఫాస్ట్ గా నడిచింది ఇప్పుడు. సార్ మన ఆఫీస్ లో నెట్ లేదు సార్. నెట్ లేదా? నెట్ లేదు సార్. నాకేం సంబంధం లేదు సార్. ఇది అబ్బా 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 ఇదిగో ఇదిగో నెట్ వాడుకోమను. బతుకుచ్చాడా? టాబ్లెట్ వేసినట్టు మేడం. ఇతనికి కరెక్ట్ టైం టాబ్లెట్ కూడా పిచ్చి పీక్స్ వెళ్ళిపోద్ది. ఫ్యామిలీ డాక్టరా మీరు? కాదు, ఇతనే నా ఫ్యామిలీ. ఇలాంటితో కాపురాలు చేస్తున్నారు మేడం. ఇతను కాపురం చేసే కదా ఎలా చేస్తాడో చెప్పడానికి. ఇంటర్వ్యూ చేయాలి. సరే రండి రండి, ఇంటర్వ్యూ చేస్తా. సరే మీకు జాబ్ కావాలా? ఏ జాబ్ అయినా చేస్తా. రైల్వేలో ఒక జాబ్ చేస్తాను సార్. సెంట్రల్ గవర్నమెంట్ నేను చేస్తాను సార్. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటది కదా, నైట్ వెళ్ళేటప్పుడు లైట్ వెళ్ళదు కదా, అప్పుడు టార్చ్ లైట్ పెట్టుకుని ట్రైన్ వెళ్తాను, దాని ముందు పరిగెట్టాలి. నేను చేయను సార్. సరే నెక్స్ట్ ఇంకో జాబ్ ఉంది, చేస్తావా? ఏ జాబ్? ఎయిర్టెల్ లో. ఎయిర్టెల్ లో మంచి జాబ్ సార్. నెలకు ₹1,00,000. అనుకోండి. ఇప్పుడు ఎయిర్టెల్ టవర్ ఉంటది కదా, పైన కూర్చొని డప్పు కొట్టాలి. దేనికి? సిగ్నల్ రావట్లేదంట, కాకులు వాలి. చేస్తావా? వీడు చేస్తాడులేండి. సరే ఇంకో జాబ్ ఉంది, చేస్తారా? ఏంటి సార్? షిప్ యార్డ్ లో. ఇద్దరు నెలకి ₹2,00,000. ఏదైనా చేస్తాను సార్. 2 లక్షలు అంటే ఇద్దరం చేద్దాం. లక్షలు ఇద్దరం చేస్తాను. చేస్తారా? ఏంటి సార్? షిప్ సముద్రంలో ఆగిపోద్ది కదా, దిగి తోసేయాలి. పప్పలా ఉన్నాను సార్ నేను. ఒక గేమ్ ఆడతాం, గేమ్ లో ఎవరైతే విన్న వాళ్ళకి జాబ్. జాబ్ కి ఇంటర్వ్యూ ఉంటే గేమ్ చేయండి సార్. ఇదంతే, ఇది వెరైటీ గేమ్ పేరు సార్ రైలు. ఇప్పుడు నువ్వు రైలు ఇంజిన్ అనమాట. ఓకే, అందరు వెనకాల రండి, రండి వెనకాల రండి, ట్రైన్ ఎక్కండి. ఆగు ఆగు, రెడ్ సిగ్నల్ పడింది, రాగాలి కదా. వెళ్ళు. విజయవాడ వస్తే ఆగవా? వెళ్ళిపోతున్నావేంటి?
ఆగాలి కదా రెడీ రెడీ మళ్ళీ ఆడదామా ఆడదాం సార్ సార్ హైదరాబాద్ వచ్చాను సార్ విశాఖపట్నం ట్రైన్ ఇదే గేమ్ సార్ గూటి బిల్ల గూటి బిల్ల రండి బిల్ల జోబులు పెట్టుకుంటే ఎలాగడతాను సార్ నేనే ఇప్పుడు బిల్ల వద్దు సార్ ఈ గేమ్ జాబ్ కావాలొద్దా మీ పిల్లలతో ఆడుకోండి సార్ బిల్ల ఏదో లేదు నీతో ఆడతా వద్దు సార్ ఇంటర్వ్యూ చేద్దాం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం సరే నువ్వు ఇప్పుడు బిల్లదా అది బాగుంటుంది సార్ బిల్ల భలే ఉంది సార్ బాగుంది బిల్ల వద్దు సార్ అయ్యా హలో సార్ బిజీగా ఉన్నారు మళ్ళీ కాల్ చేయండి ఫోన్ పెట్టు సార్ ఫోన్ పెట్టు దీనికి వైర్ ఎక్కడ ఉంది సారీ సార్ జాబ్ ముందు జాబ్ చేస్తున్నా ఆఫీస్ చేయకూడదు కదా ఇందాక టాబ్లెట్ వేసినప్పుడు మా ఆవిడ వచ్చింది కదా ఇక్కడ కొట్టింది గుర్తుందా నాకు బాగా గుర్తుంది దాంతో ఆడుతా బిల్ల ఆట మీరు ఆడుకుని వెళ్తాం ఇందాక ఎలా కొట్టు లేదు అప్పుడు పర్ఫార్మెన్స్ వేరు మళ్ళీ చెయ్యి లేదు బాగా ఆడాలి మా ఆవిడ ఇంకా వెళ్ళట్లా బిల్లాట ఆడదామా ఈ కొండరి పేపర్తో జాబ్ చేస్తే ఇలా ఉంటుంది సరోజా గారు ఎలా అనిపించింది ఈ కొండ ఎర్రిపప్ప స్కిట్? ఏంటి సీను మేడం అందరికి ఆటోలు పిలిస్తేనే వస్తాయి, మీకు మాత్రం వైఫై లో చుట్టూ తిరుగుతుంటాయా? కానీ జాబ్స్ మాత్రం చాలా బాగున్నాయి, సూపర్ గా ఉంది. వీళ్ళిద్దరు కరెక్ట్ జాబ్స్ ఇచ్చేయండి, చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. నాగ్ బాబు సార్ ఆటో పంచర్ కన్నా మీరు చేసిన కామెడీ బాగా ఎక్కువ. గుడ్, బాగా వచ్చింది సీను. ఫామ్ లోకి వచ్చారు మీరు. ఇలాగే ఫామ్ కంటిన్యూ చేయండి. జబర్దస్త్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కిడ్స్ చంద్ర రచ్చ రవికి చేసిన సన్మానం. రచ్చ రవికి సన్మానం అన్నా? మన రచ్చ రవిక వాడు ఎదిగాడ్రా, నాకు చాలా రాది. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, నీ స్టేజ్ కి రావడానికి కారణం నా కృషి, నా పట్టుదల. నువ్వు మనిషివి కాదు, నువ్వు మహానటుడివి రవి, నువ్వు ఉదయించే సూర్యుడివి అని నాకు చెప్పింది. నా ప్రతిభ. నేను ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను, ఎస్, ఒకే ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను, ప్రొడక్షన్ రెడ్డి ఉప్పు తిన్నాను. ఇప్పుడు ఆ స్కిట్ రీమేక్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. అన్యా చెక్కానువా? సూపర్ అన్యా. అన్యా ఈ టాలెంట్ నీ తర్వాత ఎవరికి అన్యా, అందుకే నువ్వు వింటున్నా, నేను ఇంత అన్యా. ఏంటి మతి మరపు తగలే, అది గుప్పిట్లో పట్టేది చూడు అన్నయ్య. గుప్పిట్లో పట్టేది ఎక్కడ ఉంటుంది చూడు, దాని గుండికాయ అంటారు. గుండికాయ గుండికాయ. ఇంకో శిల్పం ఉంది, దీన్ని కూడా చెక్కేస్తా. శిలలపై శిల్పాలు చెక్కినారు. అన్యా నీ ఉలి అరిగిపోయినట్టుంది, మొత్తం శిల్పం వచ్చింది. ఉలి ఎప్పుడు షార్ప్ గానే ఉంటది. చంటి మెల్లిగా చెక్కొచ్చు కదరా, నొప్పిగా ఉందిరా. ఓకే గైస్, బేబీస్, కూల్ బేబీ, చాలా హ్యాపీగా ఉంది. మీరిద్దరు ఈ రోజు నుంచి నా టీమ్ లో చేస్తున్నారు అంతే. అన్నట్టు నీకు పేరు పెట్టలేదు కదా? నీ పేరు శంకర్. ఓకే, నీ పేరు శేషు. బ్రహ్మాండమైన పేరు పెట్టావురా. ముసలాడైనా సరే యాక్టివ్ గానే ఉన్నావు. ఓకే, ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, యుఎస్ లోనా? ఓకే, ఇప్పుడేనా? ఓకే వచ్చేస్తాం. కూల్ బేబీ, కూల్. ఓకే, మనకి యుఎస్ లో ప్రోగ్రామ్ వచ్చింది, అర్జెంట్ గా బయలుదేరమంటున్నారు. మనకి నెక్స్ట్ స్కిట్ లో థీమ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, థీమ్స్ రెడీ చేసుకోండి, నేను వెళ్ళొస్తాను. ఓకే అన్నయ్య, మమ్మల్ని సెల్ఫ్ చేసి మమ్మల్ని ఓకే వెళ్ళిపోక అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఓకే
ఏంటో కాలు తడిచిపోయి నీళ్ళు పోసావా? లేదన్నయ్య, నా కన్నీటితో కడిగానన్నయ్య మీ కాల్ని. కన్నీళ్ళతో కడిగా? సరేరా, కూల్ బేబీ కూల్. రే ముసలి, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీకంటే చిన్నోడు రైడు, వీడు కన్నీళ్ళతో కాలు కడిగాడు. నీకు అసలు ఒక్క బొట్టు కూడా రాల్సాలు అనిపించదు నీకు? ఒరే చంటి, ఇక్కడ ఎంత కొట్టినా బోర్ ఎండిపోయిందిరా. ఈ బోర్ నుండి నీరు రావురా. సరే సరే, నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, నాకు ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే, ఒకసారి మీరు థీమ్స్ రెడీ చేసుకోండి. ఓకే అన్నయ్య, బాయ్. అయితే బాయ్ బేబీ, బాయ్. వస్తా. కాలక్రమేణా చంటిని వంచిన విధి శేషు శంకర్ల పాలిట వరమైంది. 3 నెలల తర్వాత శంకర్ కాస్త శకలక శంకర్ అయ్యాడు, శేషు కాస్త షేకింగ్ శేషు అయ్యాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి శ్మశానం, సారీ సన్మానం. శంకర్ శేషుకి సన్మానమా? అంటే అప్పుడు వాళ్ళు టీమ్ లీడర్స్ అయిపోయారా? వాళ్ళు టీం రెడీ చేసుకుంటే టీం రెడీ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, నేను నాటిన మొక్కలు కదా, బేబీ కూల్. చూద్దాం, ఇక్కడ కూర్చొని సన్మానం చూద్దాం. జరగవే, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇక్కడ మా హీరోలందరూ వస్తారు ఇక్కడికి. చంటి చంటి అయితే ఎవరికి ఎక్కువ? నువ్వు మీరు నాటిన మొక్కలు టీం లీడర్లు అయ్యి సన్మానం చేయించుకుంటుంటే మీరు ఇక్కడ ఇలా కూర్చోవడం చూస్తుంటే నా గుండె కరుక్కుపోతుంది బాబు. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు విచ్చేసినటువంటి అతిరథాలకి మహారథాలకి స్వాగతం, సుస్వాగతం. ఇటు అతిరథాలు మహారథాలు ఏంటి? ఏం మాట్లాడుతుంది తెలిసే నీకు? అసలు రష్మి సిస్టర్వా నువ్వు? ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు శేఖలక శంకర్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డాన్స్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, నేటైనా ఎక్కడాడ నిన్నే నమ్మితిరా. కూర్చోండి సార్, కూర్చోండి. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న వారు మరెవరో కాదు, కామెడీ భూకంపం, కామెడీ సునామీ, కామెడీ హుదూద్, కామెడీ బురద, కామెడీ డ్రైనేజ్, కామెడీ మ్యాన్హోల్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జబర్దస్త్ కే పెద్ద దుక్క. అబ్బా, దుక్క ఏంటి? దుక్క దిక్కని చెప్పాలి. పెద్ద దిక్కు. ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు. ప్లీజ్ సిట్ డౌన్ సార్. కూర్చో. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. జ్యోత దానికి గేట్ దగ్గర ఉంది, ఎందుకు వచ్చింది ఇక్కడికి? సార్ దీపాలు వెలిగించడం. అలా చెప్పు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకోండి, వెల్కమ్ డ్రింక్స్ అన్నమాట. ఇది నిజంగా నాకు చెందాల్సింది కాదు. ఇది ఎవరికి చెందాలంటే వాళ్ళకే చెందాలి. ఆ జనాలు ఉన్న ఒక ఆయనకి చెందాలి. ఇది అదోలంటే మరెవరో కాదు, ఆ ఎర్రగొట్ట కట్టుకున్న అతను. ఇందాక నీ శంకరన్న జిందాబా, శంకరన్న జిందాబాద్ అన్నాడు. ఇది ఈయనకే చెందాల. మీ మోచేతు నీళ్లు తాగిన వాళ్ళు వేరే వాళ్ళకి డ్రింక్ ఇస్తుంటే ఈ గుండె ఇస్తారులే, చెప్తారు. మన గురించి చెప్తారు అక్కడ. చూడు, మరి అలా ముందుకెళ్ళినట్లయితే నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో పేడ పిసుకునేవాడిని. అలాంటిది ఇలా హైదరాబాద్ వచ్చి ఇంత పెద్ద ఒకటైన కారణం మరి ఎవరో కాదు, ఒకరు ఉన్నారు. మా ఊరు లారీ డ్రైవరు. ఆరు వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. అదే నా దగ్గర డబ్బులు లేకపోతే ఓరు శంకర్ లారీ ఎక్కి నేను అక్కడ తీసుకెళ్ళిపోతున్నా అన్నాడు. ఇక్కడ తీసుకొచ్చినాడు, పెద్ద ప్రయోగం చేసినాడు. మరి ఇంకా లాస్ట్ కి వస్తే నేను ఇవాళ కారులో తిరగటానికి గల కారణం, 30 సినిమాలు చేస్తున్నాను కారణం ఒకే ఒకరున్నారు. అతను ఎవరో కాదు, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, మా మేనేజరు. ఆడే ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు ఇన్ని సినిమాలు తెచ్చినాడు. ఇప్పుడు షేకింగ్ శేష్ గారు మాట్లాడతారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎవడ్రా నువ్వు? ఆల్ ఇండియా షేకింగ్ శేష్ యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నే. నన్ను అందరూ ఇంతగా గౌరవిస్తున్నారంటే, ముద్దుగా శేషు బాబాయ్ అని పిలుస్తున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా?
నా వయసు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే అది చాలా ముఖ్యమైన విషయం. ఒరే శేషు, నీలో నటుడున్నాడు, నువ్వు తప్పకుండా టీమ్ లీడర్ అవుతావు, నీలో కృషి పట్టుదల ఉందని నాకు ఎవరు చెప్పారో తెలుసా? ఆ మహానుభావుడు ఎవరో తెలుసా? నా దేవుడు నాగబాబు గారు. తట్టుకోలేదు బాబు. మీరు ఇంత సెలబ్రిటీని చేస్తే ఈ బాబుని వదిలేసి బిస్కెట్ల కోసం బిస్కెట్ల ప్యాకెట్ వేస్తున్నాడు బాబు. నేను తట్టుకోలేదు. నాకుండే కరుక్కు చివరిగా నా బాల్యం విద్యాభ్యాసం చెప్పాలంటే నువ్వు బాల్య విద్యాభ్యాసం కాదురా, నీ లైఫ్ మొత్తం చెప్తా నేను. ఒక్క నిమిషం ఏంటి, మా అపార్ట్మెంట్ ఉందా అన్నయ్య, అందులో మనం లిఫ్ట్ లో ఎక్కుతాం, లిఫ్ట్ పై దాకా తీసుకెళ్తది, మనం ఎక్కడ దగ్గర అక్కడ దిగిపోవాలన్నయ్య. పైకి తీసుకెళ్ళింది అనేసి పూజలు ఆరతులు చేయం కదా. ఉద్దేశం నీకన్నా అర్థమైంది, నువ్వు అర్థం చేస్తా. వీళ్ళు మీరు నాటిన మొక్కలు సార్. మేము నాటిన మొక్కలే, తులసి మొక్కలు నాటాను. ఇప్పుడు తెలిసింది వాళ్ళు గంజాయి మొక్కలని. ఈ సమాజంలో ఈ కుళ్ళిన వ్యక్తుల మధ్య మీరు ఉండకూడదు. వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోండి బాబు. మళ్ళీ ఒక్కడు నన్ను అర్థం చేసుకున్నారా? ఎందుకు వెళ్ళిపోమన్నా అమెరికా? నేను టీమ్ లీడర్ అవుదామని. ఆర్టిస్టులు మారిన తర్వాత ఎంటర్టైనింగ్ గానే ఉంది. గుడ్. ముందు ముఖ్యంగా అవినాష్ శేషు వాయిస్ బాగా ఇంప్రూవ్ చేశాడు. రోజా గారు, కానీ అందరూ అంటుంటారు కదా రాఘవ నువ్వు చంటి ఒకేలాగా ఉంటారని. నాకు ఎప్పుడు అనిపించలే, కానీ ఈ రోజు ఆ గడ్డం పిల్లిగడ్డం పెడితే అలాగే అనిపించాం. రష్మి సిస్టర్ కి ఫ్యూచర్ ఉందా? అస్సలు లేదు. ఇప్పుడే తొక్కేస్తా నేను. నైస్. ధన్రాజ్ చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి స్కిట్ గుర్తుంది కదా? ఎంత లేతగా ఉండదే మొక్క. ఆపండి మీ అబ్బని తిని దెబ్బలు. బాలు బాలు ఎవరితో? ఎవరా నువ్వు? నేను అమరీష్ పూరి తమ్ముడు పానీపూరి. అయితే ఏంటో మ్యాటర్ చెప్పు ముందు. ఇగో ఏం కావాలి నీకు? ఈ నిమ్మకాయ పెట్టి ఇలా ఇలా చూపిస్తే మాత్రం నీ పడన దున్నపొట్టు మొహమ్మద అని. ఇప్పుడు ఆ స్కిట్ రీమేక్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకీ చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. మానవా ఇట్లా మానాలా? మా సలి పెడుతుంది అందుకే చదువుతున్నా. నేను అడిగేది ఆ టీ గురించి కాదు మానవా. దేని గురించి? నీ పేరు మానవా? యాదగిరి. యాదగిరి మానవా? రాజు అని గైడ్ ఎక్కడ? మా రాజు. తెలుసా నీకు? తెలుసు. అబ్బా ఒక్కసారి పిలువా. రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. చిన్నరాజు. ఎవరు నువ్వు? ఇంద్రజ చెల్లెని చంద్రజని. ఇంద్రజ చెల్లెలు చంద్రజ? అవును. ఇంద్రజ అంటే మా అన్నయ్య గైడ్ రాజుని అంగుళికం పెడుతూ మోసం చేసి పారిపోయింది. అదే అదే. చిచ్చి, అసలు నీ మొహాలు చూస్తానంటే నాకు చిరాకు. ఏ ఎందుకు? ఎందుక? ఎంత మోసం చేసిందో తెలుసా? ఏం చేసింది? ఆయన ఎక్కడుంది? బాంబేలో సెటిల్ అయిపోయింది. బోనికపుని పెళ్లి చేసుకుంది. రాజు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. రాజు ఎలాగే నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. నేను చేసుకోను. చాలా దూరం నుంచి వచ్చాను రాజు. ఇతనివాడు
మీ అక్క మా అన్నయ్యని ఎలా మోసం చేసిందో నేను కూడా మాయమంత్రాలు వంగులీకం అని చెప్పి ఏదో మోసం చేసి పిచ్చోని చేసింది. అప్పటి నుంచి అలా దిగుతున్నా. ముసలోడా పక్కన కూర్చో. వాడి గురించి నాకు ఎందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. చేసుకోనని ఒకసారి పెళ్లి చేసుకోవా? చేసుకోను రాజు చేసుకో. చేసుకోను. అయితే మా అక్కని పిలుస్తా. అక్క నన్ను ఎందుకు పిలిచావు? ఈ చిన్న రాజు నన్ను పెళ్లి చేసుకోవట్లేదే. రాజు అంటే ఆ రాజు తమ్ముడు. ఒక్క నిమిషం ఉండు. నువ్వు అమృతం తాగలే తెగ శివరింగ్ అయిపోతున్నావు. అవుతే మన పితృదేవుల్ని పిలుద్దాం. పిలువక్క. పితృదేవా కుమార్తెలారా ఎందుకు పిలిచినారు? అక్క. అక్క కాదు తండ్రి. వాడు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు రాజు. ఓరి మానవ, బహు అందగత్తె ఆగ్రహ రాజ్య కుమార్తె నిన్ను వివాహమాడుటకు సిద్ధపడినా తిరస్కరించేదవా? నువ్వు మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం లేదు. అసలు దీన్ని చూస్తే అలా చండాలంగా దరిద్రంగా దీన్ని ఎవరు చేసుకుంటాడు? అందగత్తెలకే అందగత్తె. ఆ రంగు చూడు, చంద్రుడు కూడా సిగ్గుపడతాడు. అందుకే వివాహమాడు, నీకు రాజ్యంలో సగభాగం ఇచ్చేదా? తెలుగులో చెప్పు. గుంట బాగుంది, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇది గుంట. నువ్వు ఎన్నేనా అనుము, వాళ్ళ అందాలను శంకించడంతో ఇప్పుడే శపించదా? నాన్న, ఇతను నేను పెళ్లి చేసుకుంటాను. మానవా, పెళ్లి చేసుకును. నేను దీన్ని చేసుకుంటాను. నీ గ్రహానికి నన్ను అధిపతిని చేస్తావా? మా గ్రహములో సింహాసనము కావాలనా? అతల వితల సుతల తలాసల పాతాల లోకాలకు అధిపతులు దేవదాన అండపిండ బ్రహ్మాండములే మమ్మల్ని చూసి భయపడతాయి. కనుసైగ చేస్తే అన్ని లోకములు భయపడతాయి. అటువంటి సింహాసనమా నీవు కోరుకునేదు? నువ్వెంత, నీ మానవ జాతి ఎంత? మానవ జాతి పుచ్చం పుచ్చం పుచ్చం. ఏమంటివి? మా మానవ జాతిని నేను శంకించదువా? 1977 సంవత్సరంలో ఒక మానవుడిని యమలోకానికి ఏగి యముని సైతం పోరాడి గెలిపించి హక్కులు మానవులకే కాదు రాక్షసులు సైతం ఉండాలని చెప్పి అక్కడ ఎలక్షన్ లో మీ యముడి మీద గెలిచిన మా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావుది ఏ జాతి? మా నవజాతి. 1988 సంవత్సరంలో ఒక అమాయకుడు కింద రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆ ఆత్మను తీసుకెళ్లి పైన ఇది పాపి ఆత్మ, దీనికి జీవరాశి లేదు అని చెప్పిన మీ చిత్రగుప్తుని సైతం వధించి యముడి సైతం యముడికి మొగుడు అనే ఒక టైటిల్ ని సంపాదించి ఆత్మని కిందకి తీసుకొచ్చి తన ప్రియురాన్ని కాదు కుటుంబాన్ని కూడా సొంతం చేసుకున్న మా మెగాస్టార్ చిరంజీవి జాతి, మా నవజాతి. 1969 సంవత్సరంలో జూలై నెల అనుకుంటా 20వ తారీఖున 8 గంటల 18 నిమిషాలకి మీ చల్లగా ఉంటుందని చెప్తారే చంద్రమండలం, దాని మీద మొట్టమొదటిసారి కాలు మోపిన ఇదిరా మా మానవ సత్తాన్ని చాటిన మా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దేజాతి, మా నవజాతి. నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికినా అమృతము తాగే మేమెక్కడా? 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతికే మీ ముష్టి మానవ జాతి ఎక్కడ? మీరు లక్షల సంవత్సరాల నుంచి అమృతం అని ఒక బ్రాండ్ పెట్టుకొని దాన్ని తెగదాగి తిరుగుతున్నారు. కానీ మా లక్షల సంవత్సరాల నుంచి అమృతం అనేది కాకుండా రకరకాల బ్రాండ్లు రకరకాలుగా సృష్టించి రకరకాల మందులతో కలిపి తెగ తాగి తులుతున్న మా బ్రాండ్ల ముందు మీరంతా వేస్ట్ ఫెలో. మానవా, ఒక పని చేయము, తెలివితేటల్లో మమ్మల్ని గెలువుము, నా సింహాసనాన్ని నీకు ఇచ్చేదా? అడుగు. ఈ సృష్టిలో ఒక ప్రాణి పుట్టగానే ముందుగా ప్రేమించేది ఎవరిని? ఈ సృష్టిలో ఒక ప్రాణి పుట్టగానే ముందుగా తనని తాను ప్రేమించుకుంటుంది, ఆ తర్వాత మిగతా వాళ్ళని ప్రేమిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు చెప్తారా? మానవా, మాకు తెలియని విషయం లేదు, అడుక్కును. మీకు ఇష్టమైనది మనిషి శరీరంలో రకరకాలుగా రకరకాల పేర్లతో రకరకాల మార్లు పిలువబడేది ఏంటో చెప్పగలుగుతావా? కదా, ఏంటో చెప్పు. గ్లామర్ గురించి. 1 35 ఇంట్రెస్ట్ 2 3 నీకు ఇచ్చిందే సరిగ్గా చెప్పు. 4 5 మీరు ఓడిపోయారు, మేము గెలిచాం. సమాధానం మేమే చెప్తాం, రండి. ఏమిటి సమాధానం చెప్తానని చెప్పి ఇంటికి తీసుకొచ్చి చేతులాడతాడు. ఎంట్రుక
వెంట్రుక అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఉంటే తల నీలాలు, ఇక్కడ ఉంటే కనుబొమ్మలు, ఇక్కడ ఉంటే మూతి మీద మీసాలు, ఇక్కడ ఉంటే గడ్డం, ఇక్కడ ఉంటే రోమాలు. ఇంకా మాకు అర్థమైనది. సమాధానము బహు రమ్యముగా ఉన్నది. కేవలము వెంట్రుకతో నా రాజ్యాన్ని దొబ్బేసినావు. కేవలం వెంట్రుక? అసలు వెంట్రుక చరిత్ర ఏంటో, చారిత్రాత్మకం ఏంటో చెప్తాను, తెలుసుకో. ఆడది అందంగా ఉండాలంటే కావాల్సింది జడ, ఆ జడ బాగుండాలంటే పెరగాల్సింది వెంట్రుక. మగాడి మీసానికి పౌరుషం వెంట్రుక, ఆ మీసం పెరగాలంటే కావాల్సింది వెంట్రుకే. ఇంకా చెప్పాలి అంటే వ్యవసాయం పెంచడానికి పెరగడానికి కావాల్సింది వెంట్రుక. రాకెట్ లో వాడే క్రయోజనిక్ ఇంజన్ లో వాడే ఇంధనం కూడా వెంట్రుకే. దుబాయ్ లో పెట్రోల్ బావులు క్లీన్ చేయడానికి కావాల్సింది కూడా వెంట్రుకే. మీ బొమ్మలను గీయాలన్న వాడే బ్రష్ లో వాడేది వెంట్రుకే. ఏం మాట్లాడుతున్నా వెంట్రుక గురించి నాకు అర్థం కాదు. ఇంత గొప్పతనం ఉందా? మరి ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలో మానవుడైనా దానవుడైనా దెయ్యమైనా ఎవడైనా సరే నువ్వెంత అని అడిగితే నువ్వు నాకు ఇంత అని చెప్పే పదంలో తిట్టే తిట్టు కూడా వెంట్రుకేరా. ఓకే మానవ, నా కూతుర్ని వివాహం చేసుకొనుము. అమ్మ మంద్రజ, పితృదేవి, బయలుదేరుదాం పద. పితృదేవా రాజు, వెంట్రుక గురించి ఇంత అద్భుతంగా చెప్పావు కదా, ఎలా చెప్పావు? ఉన్నవారికి ఉన్నదాని గురించి తెలుసుకోవాలంటే లేనివాడిని చూస్తేనే మా తెలిసేది. బాబు సార్ బాగా ఎంటర్టైన్ చేసావు చంటి. థ్యాంక్ యూ సార్. మాకు ఎందుకురా ఈ కర్మ, మేమేం పాపం చేసామని ఇలా గెటప్ ప్లేసుకుని చంపుతున్నారు. ఆడవాళ్ళు చూస్తే భయం వేసే రేంజ్లో ఉన్నారు ఒక్కళ్ళు. బాగుంది స్కిట్, ఎంటర్టైన్ చేశారు బాగా. రోజా గారు, వీళ్ళిద్దరు అందం చూసి అందమే సూసైడ్ చేసుకునేలాగుంది. అసలు ఎంట్రీ ఎంత కాన్ఫిడెంట్ గా వచ్చారో ఇద్దరు. అసలు శ్రీదేవి గారు కూడా అంత కాన్ఫిడెంట్ గా లేరు సినిమాలో. మీ ఇద్దరు బాప్రే, సూపర్, చాలా బాగుంది. ముద్దబంతి నవ్వులో మోగ శవాలో మోసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. ముద్దబంతి నవ్వులో మోగ శవాలో మోసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. గాలి లేని ముక్కులోన దూది పరకలు, గాలి లేని ముక్కులోన దూది పరకలు, తెరిచి ఉన్న నోటిలోన తులసి ఆకులు. నవ్వులో మోగ శవాలు మోసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. ముద్దబంతి నవ్వులో మోగ శవాలు. మెడలోన వికసించే పూల దండలో, మెడలోన వికసించే పూల దండలో, శవంకేమో స్మెల్ కొరకు సెంటు జల్లులు. నవ్వులో మోగ శవాలు మోసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. మ్యూజికల్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు along with his teams. Let's welcome them. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అందరికీ నమస్కారం. ఆకివీడు పురపాలక ప్రజలందరికీ ఈరోజు శుభవార్త ఏంటంటే మరి రోజున సింగర్ శేషు గారు మరి ప్రపంచం నలుమూలల్లో ఎన్నో వైవిధ్యమైనటువంటి పాటలు అలాగే అవార్డులు రివార్డులు గెలుచుకోకపోయినా మన ఆకివీడు వచ్చి మన ముందు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పలు కొడితే వాళ్ళ బృందంతో మనల్ని అలరెత్తారు. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే. మా ఆర్కెస్ట్రా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ చెప్పాను మొత్తం చెప్పాను రే. కానీ మిమ్మల్ని అందరినీ ఉర్రూతొలగించడానికి చెప్పాను రే. ముందుగా ఆగు పురపాలక ప్రజలు లేకుండా పాటలు పాడేస్తాను. పురపాలక ప్రజలారా రండి రండి, ఇదేదో పాడుతా ఉంటా. నీ పాడు. ముందుగా మిమ్మల్ని ఉర్రూతొలగించడానికి ఈనాటి ఉత్తరాన్ని మా సన్నీ మేడం గారు ఒక పాట పాడతారు. नाज़ तेरे ताहिरे ने हंस के उठाए हैं, अशकों के मोती तेरे याद में बाए हैं. లేపు నేనేం చెప్తానండి.
అయినా నువ్వే ఊరు వచ్చా, నువ్వే పాట పాడుతున్నావు? ఆకువీడు వచ్చా. ఆకువీడు తెలుగు ఒక్కడే నడుతుంది ఇక్కడ, తెలుసుకోవాలి కదా. పాడు పాడు. 1 2 3. ఒక్క నిమిషం. ఏంటది? శృతి అందుకోవడం 1 2 3 గో అంటే పాడేస్తుంది. పాడు. ఆకలిస్తే అన్నం పెడతా. అన్నం పెట్టు, ఆకలేస్తుంది బాగా. ఇది సాంగ్ సార్. ఇది నువ్వేమన్నావు? ఆకలిస్తే అన్నం పెడతాను. మరి పెట్టు, మరి పెట్టు. తక్కువైంది ఎందుకు? మరి తర్వాత ఏంటి పాడు? అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్ద. బా నాకు మూడు. ఏంటిదా పాట? మీరు డిస్టర్బ్ చేయకండి సార్. మీరు డిస్టర్బ్ చేయకుండా చోట కూర్చోండి. మీకోసమే కదా ఆర్కెస్ట్రా పెట్టింది. వెళ్ళిపోతే ఎలాగ? కూర్చోండి. డైలాగు సంవత్సరానికి ఒకటే ప్రోగ్రామ్ చేస్తూ ఎందుకు నోరు వేసుకుని మంచి పాడు అంటారు. ఆడు చెప్పిండు కదా. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఇటు తిరుగు, అద్దాలది ఇవన్నీ 2. ఆ కళతో నంబరే చెప్పలేకపోతున్నావు, కళతో ప్రేమించేస్తున్నాను. అది పాట సార్. అది పాట కాదు, మీనింగ్ తగ్గట్టు ఉండాలి ఇక్కడ. నెక్స్ట్. ఇది పాట కానే కాదు, ఈ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు. నీ పాట కానప్పుడు ఎందుకు పాడుతున్నావు? ఎందుకు పాడుతున్నావు? ఈ పాట కాదు కదా ఇది, ఎందుకు పాడావు? ఎవడో పాటను దొబ్బేసి పాడుతున్నా. ఇదే పాట ఇంగ్లీష్ లో పాడరా. ఇంగ్లీష్ లోనా? పాడు. This song is not a song. I don't know any rag. ఏంటది? I don't know any rag. శృతిని ఏమంటారు? ఏంటరా? తాళాన్ని ఏమంటారు? కీ. ఎలా వచ్చింది ఇంగ్లీషు? ఈ డిస్టర్బెన్స్ ఏంటండి? పాడుకోనివ్వండి మమ్మల్ని. సరే నెక్స్ట్. మేం వయసుకు వచ్చాం, టాం పరువానికి వచ్చాం అని పాడదాం అనుకున్నాను కానీ ఆ పాట పాడలేదండి. పాడండి. అదే మేము వయసుకు వచ్చాం అసలు వయసు సంబంధం ఏంట్రా? ఒక పాపకు 16 ఏళ్ళు, దొరబాబుకు 20 ఏళ్ళు. దొరబాబుకి 20 ఏళ్ళు సరిపోయినాయి, మరి పాపకేంట్రా 16 ఏళ్ళు? 4 ఏళ్ళు ఏమైపోయినాయి సార్? అది వయసు సార్. అది మరి వయసు అని పాడాలి కదా. పాడు ఇప్పుడు వయసు యాడ్ లేదు దాంట్లో. ఒక పాపకు వయసు 16 ఏళ్ళు. తాళం కుదరదు సార్. అది మరి మీనింగ్ లాగా ఎందుకు పాడుతున్నా పాటలు? ఇంకేమైనా చేయగలంటారా పాటలు తప్పించి? బ్రేక్ డాన్స్ బాగా చేస్తాను సార్. బ్రేక్ ఇచ్చినప్పుడు డాన్స్ చేస్తా లేకపోతే బ్రేక్ డాన్స్ చేస్తావా? బ్రేక్ ఇచ్చినప్పుడు కాదు సార్, బ్రేక్ డాన్స్. మా ఊర్లో దొరబాబు అని ఉన్నాడు, ఆడికంటే బాగా చేస్తావు నువ్వు. చేస్తానండి. సరే దొరబాబు రారే, సాంగ్ ఏంటి రాబోయే ఒకసారి. కూర్చోరా అబ్బాయి. యాజ్ ఇట్ ఈజ్ చేసి మట్టి తొక్కేస్తున్నావు, పిడగలేస్తున్నావు. ఇది పోసుకుని చచ్చిపోతానండి. మీ గోళ మాత్రం తట్టుకోలేకపోతున్నాను సార్. ఇది పర్లేదు ముందు చేసుకోవాలా. చివరిగా ఒక పాట. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, రాలిపోయే శేషా నీకు రాగాలెందుకురా అన్నట్టుంది. కరెక్ట్ పాట. ఏజ్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి. మేము వయసుకు ఇవి అవసరం అంటారు నీకు, నీ ముసిలి. ఇంతటితో ఆర్కెస్ట్రా కార్యక్రమం అయిపోయింది. నేను చేయలేని ఊళ్ళో పోగురు దాన్ని. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? శేషు స్కిట్ అయినా శ్రీను ఇచ్చిన సపోర్ట్ వల్ల స్కిట్ బాగుంది. శ్రీను ఇంప్రవైజేషన్ లోనో ఇంకోటి మొత్తానికి మీ ఇద్దరి కెమిస్ట్రీ వల్ల బాగుంది అనిపించింది ఫినిషింగ్ వచ్చేటికి. గుడ్. రోజా గారు ఎవరు గొయ్యి వాళ్ళే తీసుకుంటారంటారు, మిమ్మల్ని చూస్తే అర్థమైంది. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఓకే వ్యూవర్స్, స్కిట్స్ చూసారు, ఫుల్ గా ఎంజాయ్ చేశారు. నౌ ఇట్స్ టైం టు బిగిన్ డంప్ షరాజ్. ఓకే జడ్జెస్ నాగబాబు సార్, రోజా గారు, ఈ రోజు డంప్ షరాజ్ లో థీమ్ ఏంటి? సామెతలు. మీకోసం ఈ రోజు డంప్ షరాజ్ రౌండ్ లో
సామెతలు. సో నాగబాబు సార్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ రాఘవ. Your time starts now. వాళ్ళు నాగి శేష్ గారు షర్టు వైట్ వైట్ తెలుపు ఎరుపు హంస. ఆయన హంస. సుధాకర్ నువ్వు హంస అంట. ఎలుగుబంటి తోలు ఎంత ఉతికినా తెలుపే గాని నలుపే గాని తెలుపు కాదు. ఎలక తోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. తినేదేంటి? అన్నం. ఏ పక్షి? కాకి. కాకి తెల్ల కాకి. అదే సుధాకర్ నల్లకాకి అంతే. టైమ్ అప్. అదిగో తెల్ల కాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్టు. స్టార్ట్. పెళ్ళి, సబ్బు, నలుగు. పెళ్ళి, పెళ్లి స్నానాలు, స్నానం, రుద్దడం, సబ్బు, తాళి, పెళ్ళి, సబ్బు, పెళ్ళి. ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చిందంట. సో రాఘవ్ గారు అవుట్ ఆఫ్ 2 1 ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. విన్ హౌ మెనీ మినిట్స్? 30 seconds. 30 seconds. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు సార్? శేషు. శేషు. Your time starts now. దురద. కత్తికి లేని దురద. దురద. కత్తి. కందకి లేని దురద. కందకి లేని దురద కత్తిపేట కింద. Ready, start. మేక. మేకకి ఇంకో పేరు. మేకకు ఇంకో పేరు. గొర్రె. గొర్రె కషాయవాడిని నమ్ముద్దు. Yes. శేషు గారు 2 కరెక్ట్ చెప్పారు. ఇన్ 1 minute 12 seconds. వెరీ గుడ్ శేషు గారు. నెక్స్ట్ సంటి. Your time starts now. రాత. రాసి చూపించి ఇంకోటి చెప్పండి ఎట్లా. చదువుకోవడం. చదువు లేదు, రాదు. చదువు రాని వాడు వింత పశువు. చదువు రాని బలవంతుడు. ముద్ద. దాన్ని ఇంకొంచెం మార్చి కరెక్టే. లెటర్ మార్చి. చదువు రాని మొద్దు. చదువు రాని మొద్దు గొర్రెతో. గొర్రె కాదు, దున్నపోతు. మొద్దుకు రైమింగ్ ఏంటి? చదువు రాని మొద్దు పంది. ఎద్దు. ఎద్దు. చదువు రాని మొద్దు కదలేని ఎద్దు. రెడీ, స్టార్ట్. నవ్వు. రేష్మి. ఆడం. ఆడ. ఏడుపు. ఇదే నవ్వు. ఆడదాని నవ్వు. ఆడదాని నవ్వు, మగాడి నవ్వు నమ్మకూడదు. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మరాదు. దయచేయండి.
ఓకే సో చలాకి చంటి వచ్చి ఒకటే కరెక్ట్ చెప్పారు. ఇన్ హౌ మచ్ టైం సార్? 1 minute 40 seconds. అయితే నెక్స్ట్ ఎవరు? గెట్ అప్ సీను. గెట్ అప్ శ్రీను. Your time starts now. జిత్తు అంది తెస్తావా లేకపోతే తోక? వెంట్రుకు జిత్తు పట్టుకొని అందితే జిత్తు, లేదంటే కాళ్ళు. కరెక్ట్ సామెతలాగా చెప్పు. అందితే జిత్తు అది కరెక్టే, అందకపోతే కాళ్ళు. రైట్. బాబా సగమానికి ట్రై చేద్దాం మరి. రెడీ స్టార్ట్. బావిలో నీళ్ళు తేవడం. అమ్మాయి ఆడ అంతే ఆడ. వీకేర్ అడవి. ఓకే అడవిలో ఆంబోతై తినాలి, అత్త ఇంట్లో అల్లుడై తినాలి. ఓకే సో నాగబాబు సార్ గెట్ అప్ శ్రీను వచ్చి 1 correct in 8 seconds. సో మన ఇవాల్టి డంప్ షరాడ్ విన్నర్ షేకింగ్ శేషు. ఏంటి ఫటాఫట్ పండ్రా. సో జడ్జెస్ నాగబాబు సార్, రోజా గారు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ ఇస్ స్పెషల్? టీమ్ లీడర్స్ అండ్ టీమ్ మెంబర్స్ 8 మెంబర్స్ కలిసి మ్యూజికల్ చైర్. రెడీ మ్యూజిక్. నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలో మాలగట్టి. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలో మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. చాలా సేపటి నుంచి డాన్స్ చేయకుండా తెలివిగా నడుస్తున్నాడు. మ్యూజిక్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతివోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే కట్టాకుంటాడు. నాగి నీ వెయిట్ ఎంతమ్మా? అక్కడ జబర్దస్త్ హల్క్. తెల్ల కాకి తర్వాత నల్ల కాకి కూడా అవుట్. మ్యూజిక్. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తాదిద్దారే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే. మ్యూజిక్. పట్టుకో 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 పట్టు చీర, పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని చిట్టి చీర. సిగ్గులేదా ఎక్కులేదా చీరలేని చిన్నదాన్న. ఏం ఎందుకు? పట్టుకో 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 పట్టుకో. ఆటో రామ్ ప్రసాద్ అవుట్. మ్యూజిక్. మంగమ్మ 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 మందార మొగ్గలగ కన్ను. ఇప్పుడు జరగబోతుంది అగ్గిపుల్ల వర్సెస్ హల్ ఆన్ జబర్దస్త్. మ్యూజిక్.
వానల్లోన వరదొచ్చిందిరా నాగి వేరే వాళ్ళు చైర్ లాగాడు, వెంకీ నాగి స్టూల్ లాగేశాడు, అంతే కదా. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు. సో ఈ రోజు జరిగిన జబర్దస్త్ అగ్గిపుల్ల వర్సెస్ జబర్దస్త్ హల్క్ మధ్యన పోటీలో గెలిచారు అగ్గిపుల్ల. Now let's have a look at the scores and let's start with Charaki Chanti and team. Roja garu. Rocket Raghava and team. Taking Sheshu and team. Get up Shrinu and team. So Ivalji performer of the day goes to Get up Sinu. First మా judges present చేయబోతున్నారు 10,000 rupees from Zabardast to మన Damsharad winner Shaking Sheshu garu. Now it's time to present 10,000 rupees from Zabardast to మన Fatapat Fun Round winner Venki. Now it's time to present the big check 10,000 rupees from Lalita Brand Rice which goes to మన performer of the day Get Up Shrino. And ee roju mana sponsor Amrita Grinder and Mixie present చేయబోతున్నారు performer of the day ki Amrita Mixie. Congratulations. Okay viewers, so Zabardast episode ni Zabardast ga enjoy చేశారు కదా. మళ్ళీ రేపు ఈ డోస్ ని ఎక్స్ట్రా జబర్దస్త్ గా ఎంజాయ్ చేద్దాం. Only on Extra Zabardast. Until then, take care, bye bye. We all love you guys.